సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 100 days కంప్లీట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. 100 days అయితే కంప్లీట్ చేసుకున్నారు, సినిమా 100 days ఆడేసింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎలా ఉంది రిజల్ట్? అది సినిమా 100 days అయితే బాగుంటుంది, కానీ ప్రజా జీవితంలో ఇది అనేది కంటిన్యూగా జరుగుతూ ఉండాలి. చాలా హ్యాపీగా ఉంది. మా కార్యకర్తల సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, జిల్లా మంత్రుల ఆశీస్సులతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉన్నాము. కాన్స్టిట్యున్సీలో దాదాపు 350 వర్క్స్ శాంక్షన్స్ జరిగినాయి, 100 కంప్లీట్ అయినాయి. ఈరోజు 135 వర్క్లు రెడీగా స్టార్ట్ అవ్వడానికి ఉన్నాయి. అది ఇనాగ్రేషన్స్ చేసుకుంటున్నాం ఈరోజు. ఇంకా దాదాపు 100 పైన వర్క్స్ చేసేది ఉంది. సో అభివృద్ధి కార్యక్రమాలకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన సీరియస్ కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నాం. అందరి ఆశీస్సులతో బాగా జరుగుతుంది. అంటే ఈ 100 రోజుల్లో మీరు కంప్లీట్ చేసినటువంటి వర్క్సే కావచ్చు, వీటన్నిటి విషయంలో మీరు సంతృప్తిగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాం కదా, ఎందుకంటే నేను కాదు, ప్రజలు హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు గతంలో ఎప్పుడు జరగనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జూబ్లీహిల్స్లో జరుగుతూ ఉన్నాయి. చాలా 100 వరకు కంప్లీట్ అయిపోయినాయి. అంటే సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ ఇంకా కమ్యూనిటీ హాల్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఇట్లా కంటిన్యూగా వర్క్స్ అన్నీ దాదాపు ఈ ఉన్న టైంలో మాకు ఇచ్చినట్టు, ప్రజలు ఇచ్చినట్టు, అవకాశం ఇచ్చినట్టు టైంలో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 70-80% వర్క్లన్నీ కూడా నేను కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏది సీసీ రోడ్కి సంబంధించి, సివరేజ్కి సంబంధించి, కమ్యూనిటీ హాల్స్, ఈ రోడ్ వైండింగ్స్, ఇవన్నిటికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి అన్నీ కూడా ఫినిష్ చేసుకుంటాం. అంటే కొన్ని హామీలు ఇచ్చారు కదా సార్, ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ అంటే భవిష్యత్తులో ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు నెక్స్ట్? ఇప్పుడు ఎన్టీ రామారావు గారి స్టాచ్యూకి స్పాట్ డిసైడ్ అయింది. దాని జంక్షన్ డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్ కూడా వర్క్స్ అది ప్రాసెస్లో ఉంది. తన పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ఆ కార్యక్రమం ఉంటుంది మోస్ట్లీ. తర్వాత నాలాకు సంబంధించి ఆల్రెడీ డీసిల్టింగ్కి ప్రాసెస్ జరుగుతూ ఉంది. హై టెన్షన్ లైన్స్ రిమూవల్కి అది కూడా ప్రాసెస్లో ఉంది. ఇవన్నీ కూడా ఆన్ పేపర్ జరుగుతుంది. వెరీ సూన్ ఒక 4-5 నెలలు అన్ని ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాం. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ కావచ్చు, ప్రజల సపోర్ట్ కావచ్చు, మినిస్టర్ సపోర్ట్ కావచ్చు, వీళ్ళందరి సపోర్ట్ ఏ విధంగా ఉందనుకోవచ్చు సార్? వాళ్ళందరూ ఆశీస్సులు సపోర్ట్ ఉన్నాయి కాబట్టే కదా ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ వాళ్ళ ఆశీస్సులు లేకపోతే ఇవన్నీ జరుగుతాయా? మా ప్రజలు మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ అన్న ప్రజాపాలన ఉన్నటువంటి నమ్మకంతో హైయెస్ట్ మెజార్టీతో గెలిపేయడం జరిగింది. కాంగ్రెస్ని గెలిపించుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుంది అని అనుకున్నారు. అభివృద్ధిలో భాగంగానే జరుగుతున్నటువంటి ఈ డెవలప్మెంట్ యాక్ట్. అంటే ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇంత హైయెస్ట్ మెజార్టీతో నన్ను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిపించినందుకు వారందరినీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏదైతే మీరు కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి జరుగుతున్న నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారో, మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి మేము నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాము. అన్నిటి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, వాటర్కి సంబంధించి కావచ్చు, నాలలు అన్ని సంబంధించి అన్నిటి కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్.